గుమ్మ నర్సయ్య కూడా ధరణి బాధితుడే. ఇంకో 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి కూడా గుమ్మన్ నర్సయ్య కూడా ధరణి బాధితుడే. తన 2 ఎకరాల భూమి ధరణిలో చూపించడం లేదని 2 ఏళ్ళుగా తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే. ఎంత భయంకరం చూడండి, అసలు ఎంత దారుణం చూడండి. తెలంగాణలో ఎంత పరిస్థితి ఉంది, ఎంత దారుణం ఉంది అన్నగారు. రాండి చూడు ఎంత ఘోరంగా ఉందో. గుమ్మన్ నర్సయ్య కూడా ధరణి బాధితుడు. గతంలో ఆయన ఎమ్మెల్యే గెలిచి ఇలా ఎర్ర జెండాను చేతపట్టుకొని ఇలా నికర్స్ అయిన ఒక ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి వ్యక్తి ఈయన కూడా. గుమ్మన్ నర్సయ్య కూడా ధరణికి సంబంధించిన బాధితులు ఉన్నది. సెక్రటరీలో రెవెన్యూ మంత్రిని కలిసి పరిష్కరించిన వినతి ప్రజావరణ ధరణి భూ సమస్యలు ఫిర్యాదులే ఎక్కువ. అతను కూడా ఫిర్యాదు చేసిన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఎకరాల భూమి కోసం 2 సంవత్సరాలు తిరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈయన మొట్టమొదటిసారి కూడా సైకిల్ మీద వచ్చి ఆటోలో కూడా వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే కూడా తరుణంలోనే వచ్చిన నేపథ్యం. ఆయన కూడా ఈ సమస్య ఉందంటే ఏ విధంగా ఉన్నాయి అధికారులు ఏం చేసిళ్ళు. ఈయన ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఎలాంటి అవినీతి చేయాలన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గుమ్మన్ నర్సయ్య పేరు వింటేనే ఒక పేరు ఒక ఆశగా తీసుకునే ఆయన కూడా ధరణి బాధితుడు. ఎంత భయంకరంగా చూడండి. ఏం చెప్పాలనుకుంటున్నాం? ఇప్పుడు గత 10 ఏళ్లలో ఒక్కటే ఇవాళ సోషల్ మీడియా వేదికగా పత్రికలల్లో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాలని ఏదైతే సోషల్ మీడియాని గట్టిగా పెట్టుకొని తిరుగుతున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా మిత్రులకు, ప్రజాస్వామ్యవాదులకు ఒకటే వినపం. 10 ఏళ్లలో ప్రజాస్వామ్యం నిర్వీర్యమైంది, నియంత ఏలిండు. ఇవాళ వాళ్ళ గోడు చెప్పుకోవడానికి కూడా ఆ రోజు ఎవరు లేరు. ఇవాళ ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే 4-5 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి కూడా వచ్చి ప్రజా దర్బార్లో తన వాణి ధరణి గురించి తన వాణి చెప్పుకుంటుండంటే ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ ఎంత విలువిస్తుంది. ఇవాళ లక్షలాది ప్రజలు ఇవాళ హైదరాబాద్కి వస్తుంటే వాళ్ళు ఖర్చులు అయ్యి ఇబ్బంది పడతారని చెప్పి మేము మొన్న కూడా మన రేవంత్ రెడ్డి గారికి మన బట్టి విక్రమ్ గారికి సార్ మన గ్రామ స్థాయిలోనే మండల స్థాయిలో చేయాలని చెప్పి మేము ఆ ప్రజా దర్బార్ను సందర్శించి మేము కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే రేపు 28 తారీఖు నుంచి కూడా వస్తుంది. ఇవాళ ధరణి రద్దు చేస్తున్నాం, పక్కా ధరణి రద్దు అయ్యి భూమాత అని వస్తుంది. ఇక్కడ ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, నాకు ఎంతో కొంత పేరుంది, అవినీతి ఎరగనటువంటి గుమ్మన్ నర్సయ్య చాలా నాకు ఇష్టమైన వ్యక్తి. ఆయన గలవలేదు కానీ ఫోన్లో మాట్లాడిన సందర్భం. గుమ్మన్ నర్సయ్య కూడా ధరణి బాధితుడు. తన 2 ఎకరాల భూమి ధరణి చూపించాలని ఎన్నో రోజుల కానీ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వము ఇలాంటి ఒక వ్యక్తికే చేయలేనటువంటి నికర్సైనటువంటి నాయకుడు ఇయలే. ఇంకా పేద బడుగు బలైన వర్గాలకు ఏ విధంగా తిరిగిల్లో అది చెప్పండి ఫస్ట్. ఇంత పెద్ద నాయకుడు కనీసం ఫోన్ చేస్తే ఎంత పెద్ద ఆఫీసర్తోనైనా మాట్లాడి పని చేయించుకునే నాయకుడికి న్యాయం జరగలేదంటే ఇవాళ లక్షలాది మన సోదరులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేక మంది తన భూమి తన పేరు మీద లేకుండా ధరణిలో నెంబర్ ఆగమైతే కార్యాలయాల చుట్టూ తిరిగి ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి వాళ్ళ ఆస్తులను కూడా తెగ అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈ ధరణి పేరు మీద పెద్ద అవినీతి జరిగింది ఈ రాష్ట్రంలో. భూములను కాజేయాలనే ఒక దురుద్దేశం ఉండే. ఈసారి కనుక ప్రభుత్వం వస్తే ఇలా లక్షలాది ఎకరాలు కొందరి చేతిలోకి వెళ్ళిపోతుండే, కానీ ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలే దేవుళ్ళు అంటారు. కాబట్టి ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ప్రతి సమస్య ఇలా ఒక గుమ్మన్ నర్సయ్యదే కాదు, ఒక సామాన్యుడి సమస్య కూడా వింటాం మేము. ఒక ఎమ్మెల్యేదే కాకుండా ఒక సామాన్యుడి ఇక్కడ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. గ్రామంలో ఏ తండలో ఉన్నా కానీ తన భూమి సమస్యను ఒక 2-3 నెలలనే మొత్తం పూర్తిగా సమూలంగా మార్పు చేసి భూమాత అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దాని ద్వారా ఇప్పుడు తెలిసింది ప్రజలకు. దీని ద్వారా ప్రజలకు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఏదో ఇవాళ ఇంత దూరం వచ్చిందంటే చెప్పుకోవడానికి ఒక మేము వేదిక ఏర్పాటు చేసినాం, వింటామని అన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఏమైంది, ఎంత అవినీతి జరిగింది, ఏ విధంగా ఇదన్నా మేలుకొల్పాలి. ఈ రాష్ట్ర ప్రజలు 7 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ గారు. ఈ ధరణి తెచ్చి ప్రజలనంతా ఇబ్బంది పెట్టిండు. అసలు ఇల్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ ఒక్కటి నెరవేర్చలేదు. దీన్ని చూసి అయినా ఇప్పుడే 15 రోజులు కాలే ప్రభుత్వం వచ్చి ఎక్కువ పెడుతున్నారంటే వాళ్ళు ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రజలు ఆలోచించాలి. అంటే కాంగ్రెస్ పార్టీ రావడము బీఆర్ఎస్లకు ఇష్టం లేదు, కేసీఆర్కు కేటీఆర్కి ఇష్టం, కానీ ప్రజలకు ఇష్టం ఉన్నది. కానీ మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా నిర్వీర్యం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలి, ఇదేనా వీళ్ళకు ఉన్నది? బదనాం చేయాలి, ప్రజలలో కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలని చూస్తున్నారు. కానీ ఈ వచ్చిన ప్రభుత్వం పని ఎట్లా చేస్తో చూద్దామని వేచి చూసే ధోరణి లేదు. దీనికి ప్రధాన నిదర్శనం ఇదే. ఇంత పెద్ద నాయకునికి అన్యాయం జరిగిందంటే ఒక మారుమూల దళిత బిడ్డకు, గిరిజన బిడ్డకు ఆయన భూమి పోయి ఎట్లా కొట్లాడుకొని తిరుగుతాడు. కొన్ని హత్యలు కూడా జరిగినాయి ఈ భూముల గురించి. ఈ ధరణి వల్ల కొన్ని ప్రాణాలు కూడా పోయినాయి. తన భూమి రాక ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు.
ఇట్లా తెలిసినోడు తన పేరు మీద వేయించుకున్నాడు వీఆర్ఓ దారినో ఎంఆర్ఓ దారినో వ్యవస్థను దుర్వినియోగం చేసి కొంతమంది తెలివి ఉన్నోళ్ళు కూడా పేదల భూములను వాళ్ళు ఎక్కించుకున్నారు. మళ్ళీ మార్చమంటే మార్చలేరు. చాలా దారుణం. ఇది ఎలాగో ధరణి రద్దు చేస్తామని ప్రభుత్వం ముందర చెప్పింది. ఎక్కడైనా చాలా బహిరంగ సభలు చెప్పింది ధరణి రద్దు చేస్తాం, భూమాతను తీసుకొస్తామని ఖార్గే గారు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఖార్గే గారితో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా అది చెప్పిండు. ఏదైతే ఉందో ఇది చాలా అన్యాయం జరిగింది, దీనివల్ల చాలా నష్టం జరిగింది. చాలా వరకు ఇది రద్దు చేస్తాం, ఏదైతే భూములు కూడా తిరిగి ఎవరి దగ్గర నుంచి గుంజుకున్నారో వాళ్ళ భూములు వాళ్ళకి పంచిపెడతామని చెప్పిన నేపథ్యం ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్ చేసేటువంటి నేపథ్యం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా భూములు కూడా కాంగ్రెస్ ఇచ్చినాయి. 1956 ఇచ్చిన భూములు ఉన్నాయి, 1976 ఇచ్చిన, రాజశేఖర టైంలో 2007 ఇచ్చినటువంటి నేపథ్యం, 2009 ఇచ్చిన నేపథ్యం. ఇప్పుడు మన అదే భూములు ధరల నుంచి గుంజుకొని ధరను రద్దు చేసి భూమాత ప్లేస్ లో వీళ్ళందరూ న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ధరని రద్దు చేసి గ్రామ స్థాయిలలో గ్రామ సభలు పెట్టి ఆ ప్రజల మధ్యలోనే ఆ భూమి ఎవరిదని ఎంక్వైరీ చేసి వారికి మళ్ళీ పట్టా ఎవరైతే భూములు ఉన్నాయో ఆ భూములను ప్రజల మధ్యలోనే ఇవాళ ఏదైతే ప్రజావాణి వింటున్నామో అలాగే ఈ ధరణి రద్దయిన తర్వాత గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలలోనే నిజమైన అర్హులు ఎవరో గుర్తించి వారికి పట్టాలు ఇవ్వడానికి త్వరలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోబోతుంది. సమగ్ర సర్వే చేయబోతుంది. సమగ్ర సర్వే మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే జరగాలి. జరిగితేనే ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడికి న్యాయం జరిగింది, ఇంకా మనం ఎవరికి ఏం చేయాల్సింది తెలుస్తుంది.